హలో అందరికీ. ఐఎమ్ డాక్టర్ వందన. మీ ఇంటి డాక్టర్. బరువు చాలా ఉంటాము. అంటే చూడ్డానికి బాగా చాలా హెవీగా కనిపిస్తూ ఉంటారనమాట కొంతమంది. అయితే ఎట్లైనా సరే వెయిట్ తగ్గాలి. దానికోసం డైట్ ద్వారా వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళు కొంతమంది, లేదంటే ఎక్సర్సైజెస్ బాగా చేసి ఎట్లైనా వెయిట్ తగ్గాలి, మంచిగా కనిపించాలి అనుకునే వాళ్ళు కొంతమంది. సో ఇట్లా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారనమాట. సో ఈ వీడియో ఎవరికి అంటే బిర్యానీ బ్యాచ్ కండి. అంటే వాళ్ళు ఇట్లా కంప్లీట్‌గా ఫుల్ అడిక్ట్ అయిపోయి ఉంటారనమాట. ఈ చికెన్ బిర్యానీ కావచ్చు, వెజ్ బిర్యానీస్ కావచ్చు. సో ఇట్లా వాళ్ళేంటంటే ఇంకా వెయిట్ ఉంటారు, తగ్గాలి అనుకుంటుంటారు. కానీ ఎంత ట్రై చేసినా ఈ బిర్యానీ అలవాట్లు మాత్రం మానుకోలేరనమాట. తరచూ ఫ్రెండ్స్‌తో కావచ్చు, లేదంటే వాళ్ళ ఇంట్లోనే చేసుకోవడం కావచ్చు ఇట్లా. సో బిర్యానీకి కంప్లీట్‌గా అడిక్ట్ అయిపోయి ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. బట్ స్టిల్ తరచూ బిర్యానీ తినేవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ అలవాటును తగ్గించుకుంటేనే మంచిది. బట్ స్టిల్ మీరు ఎంత ట్రై చేసినా కూడా మా వల్ల కాలేదు అనుకుంటుంటే మాత్రం ఈ వీడియో తప్పకుండా చూడండి. ఖచ్చితంగా మీ వెయిట్ లాస్కు యూజ్ అవుతుందన్నమాట. అండ్ ఇంకొకటి, వెయిట్ లాస్ అసలు ఎలా అవ్వాలి, ఎక్సర్సైజెస్ వల్ల ఎంత అవుతారు, డైట్ వల్ల ఎంత అవుతారు అని చాలా డీటెయిల్డ్గా ఒక వెయిట్ లాస్ వీడియో చేశానండి. సో ఇప్పటికీ ఆ వీడియో ఎవరైనా చూడకుండా ఉంటే దయచేసి ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అందులో వెయిట్ లాస్ వీడియో ఒకటి పెట్టాను. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో చాలామంది వెయిట్ లాస్ అవ్వాలి అని ట్రై చేస్తున్నారని అయితే నాకు అర్థమైందనమాట వీడియో రెస్పాన్స్ని చూసి. సో ప్లీజ్ మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటుంటే మాత్రం ఆ వీడియోని స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కటి చూడండి. చాలా మంచి మంచి ఇంపార్టెంట్ టిప్స్ అన్నీ కూడా చెప్పాను. సో మరి మన ఈ బిర్యానీ బ్యాచ్ వీడియోలోకి వెళ్ళాలి అంటే ఫస్ట్ ఏం లేదండి, మీరు వెజ్ బిర్యానీ తీసుకునే వాళ్ళు ఉంటారు, నాన్ వెజ్ బిర్యానీ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారనమాట. సో వెజ్ బిర్యానీలో రకరకాలు ఉంటాయి. ప్లెయిన్ రైస్ అంటే వెజిటేబుల్స్తో కుక్ చేసింది, లేదంటే స్పెసిఫిక్గా పన్నీర్తో కావచ్చు, కాజుతో కావచ్చు, మష్రూమ్ కావచ్చు, ఇంక ఇవే కదా వెజ్ బిర్యానీస్లో ఉంటాయి. సో ఇవి అన్నీ యావరేజ్గా తీసుకుంటే ఒక అర్ధ కేజీ వెజ్ బిర్యానీలో, అది ఏదైనా సరే పన్నీర్ కావచ్చు, మష్రూమ్ కావచ్చు, సో ఒక అర్ధ కేజీ తిన్నారు అనుకుందాము. ఆ అర్ధ కేజీ వెజ్ బిర్యానీలో 230 నుండి 350 ఈ మధ్యలో ఉంటాయి అన్నమాట. సో మనం ఇప్పుడు వెయిట్ లాస్ అనుకుంటున్నాం కాబట్టి 350 అనుకుందాం. అఫ్కోర్స్ దానికంటే తక్కువ కెలరీస్ ఉన్న బిర్యానీ మనం తీసుకున్నా కూడా సరే అండి ఎక్కువే తిన్నాను 350 అని అనుకుందాం. ఈ వీడియో మొత్తం ఇట్లనే అనుకోండి వెజ్ బిర్యానీ తీసుకునేవాళ్ళు. నాన్ వెజ్ బిర్యానీ, నాన్ వెజ్లో ఇంకమ్మో చాలా టైప్స్ ఉన్నాయి. దమ్ బిర్యానీ కావచ్చు, మనం చిన్న చిన్న పీసెస్గా చేసుకునే మొగలాయి బిర్యానీ, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. మటన్, ఫిష్, ప్రాన్స్ అవన్నీ యావరేజ్గా తీసుకుంటే ఒక అర్ధ కేజీ నాన్ వెజ్ బిర్యానీలో 350 నుండి 650 మధ్యలో ఉంటాయి అన్నమాట కెలరీస్. సో వెజ్ బిర్యానీ వాళ్ళు 350 అన్నట్టు కన్సిడర్ చేసుకోండి ఎప్పుడు హాఫ్ కేజీ తింటే, లేదంటే మీరు తినే క్వాంటిటీని బట్టి మీరు వాల్యూస్ చూసుకోండి. అండ్ నాన్ వెజ్ బిర్యానీ వాళ్ళు మాత్రం 350 నుంచి 650 అనుకుందాం ఈ వీడియో మొత్తంకి. సో కెలరీస్ చెప్పుకున్నాం, వెజ్ బిర్యానీ తీసుకునే వాళ్ళకి ఎంత, నాన్ వెజ్ బిర్యానీ వాళ్ళకి ఎంత అని. నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఆ వీడియో ఎవరైనా చూడకపోతే నా బెస్ట్ అడ్వైజ్ ఏంటి అంటే ఫస్ట్ ఆ వీడియో చూసొచ్చి మళ్ళీ ఈ వీడియో చూడండి. అప్పుడు మీకు 1% కూడా డౌట్ ఉండదన్నమాట. అంటే అసలు ఈ కెలరీస్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీకు ఇట్లా మధ్యలో డౌట్స్ రావు అనమాట. ఎందుకంటే అక్కడ చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఇంకా అది చూస్తే డౌట్ అనేది ఖచ్చితంగా ఉండదన్నమాట. సో ఫస్ట్ ఆ వీడియో చూసి మళ్ళీ ఈ వీడియోకి రండి. లేదు మీకు అంత టైం లేదు అనుకుంటే ఇట్స్ ఓకే, మీరు ఈ వీడియోని కూడా డైరెక్ట్ చేయొచ్చు. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి, నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. సో ఇప్పుడు కెలరీస్ అనుకున్నాం. మరి మనం డైలీ చాలా యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం. హౌస్ వైఫ్స్ అనుకోండి, ఇంట్లో చీపురు ఊడ్చడం కావచ్చు, పాత్రలు కడగడం కావచ్చు, అండ్ బయటకి వర్క్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు, లేదంటే ఎవరైనా మెన్ కావచ్చు, వాళ్ళేంటి సైక్లింగ్, కొంతమంది స్విమ్మింగ్, వాకింగ్, రన్నింగ్, ఇట్లా రకరకాల యాక్టివిటీస్ అనేవి మనము రోజువారీ లైఫ్లో చేస్తూ ఉంటాం అనమాట. వీటికి కూడా కెలరీస్ ఉంటాయి. ఫుడ్కే కాదు, ఇప్పుడు ఫుడ్ నుంచి ఇంత క్వాంటిటీ ఫుడ్ తీసుకుంటే ఇన్ని కెలరీస్ వస్తాయని అనుకున్నప్పుడు సేమ్ ఈ డైలీ యాక్టివిటీస్కి కూడా ఒక గంట సేపు రన్నింగ్ చేస్తే ఇంత కొవ్వు కరిగిపోతుంది అంటే ఇన్ని కెలరీస్ కరిగిపోతాయి, లేదంటే ఓకే అర్ధ గంట స్విమ్మింగ్ చేస్తే ఇన్ని కెలరీస్ బర్న్ అయిపోతాయి అన్నట్లు ఉంటుందన్నమాట. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మీకు ఏ యాక్టివిటీకి ఎంత బర్న్ అంటే ఎంత కెలరీస్ అనేవి ఖర్చు అయిపోతాయి అనేది మీకు ఇక్కడ పిక్ పోస్ట్ చేస్తాను. దాన్ని ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోవడమో లేదంటే వీడియో పాస్ చేసి చూడడమో చేయండి. ఇది పిక్.
స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే వీడియో పాస్ చేయండి, జస్ట్ ఒక లుక్ ఇవ్వండి అంతే, ఒక ఐడియా కోసం. అండ్ మీరు చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంతమంది టెన్నిస్ అని ఉంది ఇక్కడ, కొంతమంది టెన్నిస్ అసలు ఆడరు. సో అట్లా అనమాట. మీరు ఏదైతే తీసుకుంటారో వాటిని మాత్రం హైలైట్ చేసుకోండి. సో చూసేశారు కదా మరి దేనికి ఎంత కెలరీస్ అని. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ ఒక పర్సన్ ఉన్నారు 60 to 70 కేజెస్ అనుకుందాం. ఒక మేల్ అంటే ఒక అబ్బాయి ఎవరైనా సరే 60 to 70 కేజెస్ మధ్యలో ఉన్నారు. మనం ఏమనుకున్నాం, ఈ వీడియో ఓన్లీ ఫర్ బిర్యానీ బ్యాచ్, లేదంటే ఎక్కువ జంక్ ఫుడ్ తీసుకునే వాళ్ళకి అనుకున్నాం. సో తను ఏంటంటే తరచుగా ఫుడ్ ఈ బిర్యానీస్ కావచ్చు, జంక్ ఫుడ్ కావచ్చు తీసుకునే అబ్బాయి అనుకుందాం. ఆ అబ్బాయికి ఏం అవైలబిలిటీలో ఉంది, స్విమ్మింగ్ అవైలబిలిటీలో ఉంది, లేదంటే రన్నింగ్ ఉంది, లేదంటే స్కిప్పింగ్, ఇవన్నీ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి అనుకుందాం. సో తను ఏం చేయాలి అంటే, ఇప్పుడు ప్రీ ప్లాన్డ్ ఉంటాయండి కొన్ని. ఓకే ఈరోజు కదా, వాళ్ళకి ముందే ప్రీ ప్లాన్డ్ అనమాట. ఓకే రేపు మధ్యాహ్నం నేను పార్టీకి వెళ్తున్నాను ఫ్రెండ్స్తో, సో బిర్యానీ తీసుకోబోతున్నా, లేదంటే రేపు నైట్ పార్టీ ఉంది, ఇట్లా ప్రీ ప్లాన్డ్ ఉంటాయి. సో అలా ప్రీ ప్లాన్డ్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి అంటే, ఈరోజు మీకు పార్టీ ఉంది, ఇప్పుడు ఇంకా మార్నింగ్ అనుకుందాము, ఇంకా ఈరోజు ఆఫ్టర్నూన్ మీకు ఒక పార్టీ ఉంది. సో మీకు ముందే తెలుసు కదా, మీరు ఏం చేయాలంటే ఈరోజు అర్లీ మార్నింగ్ లేచిన తర్వాత మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో అప్పుడు మీరు ఓకే అప్రాక్సిమేట్గా ఒక 600 నుంచి 800 క్యాలరీలు నేను కన్జ్యూమ్ చేయొచ్చేమో అని మీరు అప్రాక్సిమేట్గా అనుకుంటే, ఈ లిస్ట్ యాక్టివిటీస్లో ఆ అబ్బాయి ఏం చేస్తాడు, ఇప్పుడు రన్నింగ్ చూస్ చేసుకున్నాడు అనుకుందాం. సో అర్లీ మార్నింగ్ ఆ అబ్బాయి ఏం చేస్తాడు, ఒక 1 hour కంటిన్యూస్గా రన్నింగ్ చేస్తాడు అనుకుందాం. సో ఎంత క్యాలరీస్ బర్న్ అయిపోయాయి అక్కడ, 800 క్యాలరీస్ బర్న్ అయిపోయాయి అనమాట. ఆ 800 స్పేస్ ఇంకా అబ్బాయికి ఉంది. ఆ అబ్బాయి ఇప్పుడు ఆ బిర్యానీని 800 పాయింట్స్ లాగా తీసుకున్నా కూడా వెయిట్ పుట్ ఆన్ అవ్వడం కావచ్చు, లేదంటే ఫ్యాట్ అక్యుములేట్ అయిపోవడం అనేది జరగదు. ఎందుకంటే ఆల్రెడీ తను బర్న్ చేసేసుకున్నాడు ఎర్లీ మార్నింగ్ 800 క్యాలరీస్. సో ఈ విధంగా అనమాట. సో మీరు ఏం చేయాలి అంటే, మీరు ప్రీ ప్లాన్డ్ ఉంటే మాత్రం సపోజ్ ఈరోజు ఆఫ్టర్నూన్ కావచ్చు, ఈరోజు నైట్ కావచ్చు, ఎక్కడికైనా వెళ్తాము అని అనుకున్నప్పుడు మీరు ఎర్లీ మార్నింగే, ఇప్పుడు సపోజ్ నేను చెప్పినట్టు మీకు ఏ యాక్టివిటీ అయితే అనుకూలంగా ఉంటుందో ఆ యాక్టివిటీని ఒక 2-3 యాక్టివిటీస్ అనుకూలంగా ఉంటే స్ప్లిట్ చేసుకుంటే ఇంకా మంచిది. సో ఒక ½ hour కావచ్చు, 1 hour కావచ్చు, ఇట్లా లేదు స్ప్లిట్ కూడా చేసుకోవచ్చు. మార్నింగ్ కొంచెం చేసుకోవచ్చు, ఈవినింగ్ కూడా కొంచెం చేసుకోవచ్చు అనమాట. ఓకే ప్రీ ప్లాన్ ఉంటే ఓకే. మళ్ళీ కొంతమంది ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉంటారు, ప్లాన్ ఉండదు, సడన్గా పదండి ఇప్పుడు వెళ్ళిపోదాము, పార్టీకి వెళ్ళిపోదాము, ఏదో ఒకటి బిర్యానీ తీసేసుకుందామని అనుకుంటున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, ఓకే ఇప్పుడు మీరు అనుకోకుండా మధ్యాహ్నం సడన్గా వెళ్ళారు కాబట్టి మీరు మార్నింగ్ ఏం వర్కౌట్స్ చేయలేదు, సో క్యాలరీస్ కూడా బర్న్ అవ్వలేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మధ్యాహ్నం మీరు వెళ్తారు, మంచిగా ఫుడ్ తీసుకుంటారు, క్యాలిక్యులేట్ చేసుకోండి ఇంటికి వచ్చిన తర్వాత ఎంత కన్జ్యూమ్ చేసుకున్నారు అనేది. ఒక 2 to 3 hours తర్వాత, అంటే ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి టైం పడుతుంది కదా, మీరు మళ్ళీ తిన్న వెంటనే వర్కౌట్లు స్టార్ట్ చేసేయకూడదు. ఎందుకంటే తిన్న వెంటనే పొట్ట చాలా ఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ మొత్తం హెవీగా అనిపిస్తుంది. మీరు అప్పుడు ఒకవేళ వర్కౌట్స్ అనేది చేస్తే మీరు తిన్న ఫుడ్ బయటికి రావడానికి ఛాన్సెస్ ఉంటుంది, వామిటింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, అండ్ హెవీగా ఉంటుంది, అంటే ఆయాసం లాగా కూడా అనిపిస్తుంది అనమాట. సో కూల్గా ఉండండి, తిన్న తర్వాత ఒక 2 to 3 hours గ్యాప్ ఇవ్వండి, ఈలోగా ఫుడ్ డైజెస్ట్ అవుతూ ఉంటుంది. 2 to 3 hours తర్వాత అప్పుడు మీరు వర్కౌట్ స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు కొంచెం మళ్ళీ ఒక 2 hours తర్వాత ఇంకొక వర్కౌట్. సో ఇది ఒకవేళ నైట్ వెళ్ళారు, మరి అప్పుడు ఎట్లా అనుకుందాం. సరే ఇప్పుడు మీరు నైట్ 9 o'clockకి అట్లా డిన్నర్ చేసి వచ్చారు, దెర్ ఈజ్ నో టైం కదా ఈ వర్కౌట్ చేయడానికి. ఇప్పుడు 9 అనుకుంటే 3 hours వరకు చేయకూడదు, 12 అవుతుంది. మరి అర్ధరాత్రి లేసి ఎవరు సైక్లింగ్లు, స్విమ్మింగ్లు ఇవన్నీ చేసుకోరు కదా. సో మరి ఆ టైంలో ఏం చేయాలి అంటే, పర్వాలేదు, నీడ్ నాట్ టు వర్రీ, మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు ఆరాంగా, అంటే మీరు ఆ ఫుడ్ తీసుకుంటారు కదా, ఓకే మీరు రెస్ట్ తీసుకోవచ్చు. బట్ ఎర్లీ మార్నింగ్ లేస్తారు కదా, అప్పుడు ఖచ్చితంగా వర్కౌట్ చేయాలి. అప్పుడు మీరు ఇంకా 2 to 3 యాక్టివిటీస్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. మీరు అనుకున్న దానికంటే ఇంకొక 100 to 150 క్యాలరీస్ ఎక్కువగానే ఖర్చు పెట్టేసేయండి, ఏం కాదు, అంటే సేఫ్ సైడ్కి ఉంటుందన్నమాట, ఈ ఫ్యాట్ అనేది అక్యుములేట్ అవ్వకుండా. సో ఫైనల్గా ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. మీరు అంటే క్యాలిక్యులేట్ చేసేసుకోవాలి ఫుడ్ని, ఏదో ఒక యాక్టివిటీ సెలెక్ట్ చేసుకొని ఎన్ని ఖర్చు పెడతామో అంత. మీరు తీసుకునే క్యాలరీస్ కంటే మీరు బర్న్ చేసే క్యాలరీస్ ఎక్కువ ఉంటే
వెయిట్ గెయిన్ అనే ప్రాబ్లం చాలా వరకు తగ్గుతుంది. అండ్ ఈ కొవ్వు పేరుకుపోవడం ఇవన్నీ అంటుంటాం కదా, సో ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఇందాక అనుకున్నాం కదా, నైట్ ఒకవేళ మీరు ఫుడ్ హెవీగా కన్స్యూమ్ చేస్తే పర్వాలేదు, ఎర్లీ మార్నింగ్ చేసుకోవచ్చు అని. బట్ స్టిల్ మీరు నైట్ ఎంత లేట్ అయినా సరే ఫుడ్ తీసుకున్న తర్వాత అట్లీస్ట్ ఒక 10 to 20 minutes వాకింగ్ చేస్తే బెటర్ అనమాట. ఫాస్ట్ వాక్ కాదండి, స్లో వాక్ చేస్తే చాలా బెటర్. అంటే కెలరీస్ కరిగిపోతాయి అన్నట్టు కాదు, కానీ జనరల్గా ఈ బిర్యానీ అనేవి ఏంటి అంటే కొంచెం మసాలాలు ఉంటాయి అండ్ హెవీగా తీసుకుంటాం కాబట్టి ఆ ఫుడ్ అంతా డైజెస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. సో మీరు ఇమీడియట్గా పడుకుంటే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి అనమాట. దానికోసం ఒక 10 to 15 minutes వాక్ చేసి పడుకుంటే బెటర్. అండ్ కెలరీస్ కూడా కొంచెం ఖర్చు అవుతాయి. అండ్ ఇంకొకటి, ఇప్పుడు బిర్యానీ తీసుకున్నాము, దాంతోపాటు మనం ఏం చేస్తాము, ఖచ్చితంగా స్ప్రైటో థమ్స్అప్ లేదంటే కొంతమంది ఆల్కహాల్ ఇవన్నీ కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. ఈ బిర్యానీనే ఆల్రెడీ ఎక్కువ కెలరీస్ ఉన్న ఫుడ్, మళ్ళీ దీనికి మనం డ్రింక్స్ యాడ్ చేస్తున్నాం కదా, వీటిలో కెలరీస్ ఇంకా ఎక్కువ ఉంటాయన్నమాట. కావాలంటే మీరు తీసుకునే డ్రింక్కి వెనకలో చూడండి ఎంత కెలరీస్ ఉంటాయనేది ఉంటుంది అనమాట. సో మనం కెలరీస్ ఇంకా ఎక్కువ తీసుకుంటున్నాం డ్రింక్స్ వల్ల. సో మీకు చేతనైతే ఆ డ్రింక్స్ అవాయిడ్ చేసి మీరు ఏదైనా ఫ్రూట్ జ్యూసెస్లో ఏంటి అంటే కెలరీస్ చాలా చాలా తక్కువ ఉంటాయి, బెటర్. బట్ స్టిల్ బిర్యానీలోకి ఫ్రూట్ జ్యూస్ ఎవరు ప్రిఫర్ చెయ్యరు కదా. ఆ స్ప్రైట్ థమ్స్అప్ ఇలాంటి డ్రింక్స్ తీసుకుంటేనే అదొక ఫన్ అనమాట బిర్యానీతో. అదొక కొంచెం ఇంకా బిర్యానీ ఇంకా కొంచెం టేస్టీగా అనిపిస్తూ ఉంటుంది కదా. సో మరి డ్రింక్స్ తీసుకున్నప్పుడు బిర్యానీతో పాటు ఈ డ్రింక్స్ క్యాలరీస్ కూడా యాడ్ చేసుకుంటే బెటర్. ఇంకొక టిప్ ఏంటి అంటే, ఓకే మీరు ముందే క్యాలిక్యులేట్ చేసుకొని దానికి తగ్గట్టు బాడీలో ఉన్న ఫ్యాట్ కావచ్చు క్యాలరీస్ బర్న్ చేసుకోవడానికి ఏవైనా ఎక్సర్సైజెస్ అయ్యి చేస్తారు అనుకుందాం, ఎర్లీ మార్నింగ్ లేదంటే ఫుడ్ తిన్న తర్వాత ఈవినింగ్ అట్లా. దీంతో పాటు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మీరు ఇన్ కేస్ ప్రీ ప్లాన్డ్ హై క్యాలరిక్ బిర్యానీ కన్జ్యూమింగ్ అని అనుకుందాం, అంటే ముందే ప్లాన్ చేసుకున్నారు. అప్పుడు ఏం చేయాలంటే మధ్యాహ్నం ప్లాన్ చేసుకుంటే ఆ రోజు మార్నింగ్ నైట్ తక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. ఎందుకంటే మీరు ఆల్రెడీ మధ్యాహ్నం ఎక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్ తీసుకుంటున్నారు. సో దాన్ని మీరు ఈక్వల్ చేయాలి అంటే తక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్ తీసుకోవాలన్నమాట. మార్నింగ్ అంటే ఏదైనా మంచి ఫ్రూట్ సలాడో లేదంటే కర్డ్లోకి ఏవైనా కీరా కావచ్చు, ఇట్లాంటి ఏదో ఒక వెజ్ సలాడ్ తీసుకోవాలి. అయితే కొంతమంది ఏం చేస్తారంటే, నేను చాలా మంది దగ్గర నుంచి విన్నాను ఇది, మధ్యాహ్నం ఒక పార్టీ ఉందనుకుందాం లేదంటే ఇంట్లోనే మంచి ఫుడ్ ఐటమ్స్ అన్నీ చేసుకుందాం అనుకున్నాం, వాళ్ళు ఏంటంటే మార్నింగ్ నుంచే పస్తులు ఉంటారు, అంటే ఫాస్టింగ్. ఎందుకు, మధ్యాహ్నం నేను నా ఫుడ్ మంచిగా తినాలి, మంచిగా ఎంజాయ్ చేయాలి, సో నా పొట్ట ఇప్పటి నుంచే ఖాళీగా పెట్టుకుంటా అంటారు. ఈ మిస్టేక్ మాత్రం దయచేసి చెయ్యొద్దండి. మీరు ఇలా చేయడం వల్ల వెయిట్ గెయిన్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు మార్నింగ్ నుంచి ఏమీ తినరు, సో ఏమైపోతుంది, బాడీలో యాసిడ్ అనేది సీక్రెట్ అవుతూ ఉంటుంది, మీకు పెయిన్ వస్తుంది, గ్యాస్ట్రిక్ పెయిన్ వస్తుంది. మీరు ఏం చేస్తారు, ఓకే మధ్యాహ్నం ఫుల్ హెవీ మీల్ తీసుకుందాం అనుకున్నారు, ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడం వల్ల ఏమైపోతుందంటే ఫుడ్ కూడా అంత ఈజీగా డైజెస్ట్ అవ్వదనమాట. ఇంకా ఒక్కొక్కసారి వామిటింగ్ లాగా కూడా అయిపోతుంది అనమాట. దానివల్ల మళ్ళీ మనం వేరే ఏమైనా తీసుకోవడము, అంటే వేరే ఇప్పుడు బటర్ మిల్క్ తీసుకుంటాం లేదంటే ఇంకేదో జ్యూస్ తీసుకుంటాము, లేదంటే వామిటింగ్ అయిపోయింది అనుకోండి మళ్ళీ వేరే ఫుడ్ ఏదైనా కన్జ్యూమ్ చేస్తాము, లేదంటే ఆ ఫుడ్ డైజెస్ట్ అవ్వకుండా మొత్తం అక్కడే స్టొమక్లో ఉండిపోతుంది. సో దీనివల్ల ఏంటి అంటే బాడీలో ఉన్న కొవ్వు పదార్థాలు ఇవైతే ఏమంటే ఎక్కువ అబ్జర్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో దయచేసి ఇట్లాంటి తప్పు మాత్రం చేయొద్దండి, తీసుకోండి కాకపోతే తక్కువ క్యాలరీస్. బెటర్ అంటే ఫ్రూట్ సలాడ్ అండ్ వెజ్ సలాడ్ ఇది ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి. సో ఫైనల్గా ఈ బిర్యానీ బ్యాచ్ అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను ఇచ్చే మెసేజ్ ఏంటి అంటే, ఒక్కసారి నేను పెట్టిన వీడియో చూడండి, మంచిగా డైట్ మెయింటైన్ చేస్తూ అన్నీ హెల్దీగా బ్యాలెన్స్ చేస్తూ ఉంటే మీ ఫిజిక్ కూడా చాలా బాగుంటుంది. లేదా చిన్న చిన్న అడిక్షన్స్ ఉంటాయి, వాటిని మనం తప్పించుకోలేము అనేసి, ఎస్పెషల్లీ బిర్యానీ అడిక్షన్, ఇలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో చేశాను అనమాట. సో మీరు మాత్రం ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, ప్రీ ప్లాన్డ్ అయినా పోస్ట్ ప్లాన్డ్ అయినా మధ్యాహ్నం ఎక్కువ తీసుకుంటున్నాము అంటే మిగిలిన టైమ్స్లో తక్కువ ఫుడ్ తీసుకోవడము, అండ్ ఈ డ్రింక్స్ కుదిరితే అవాయిడ్ చేయడము, సో ఫిజికల్ యాక్టివిటీస్ చేసుకోవడము, ఇట్లాంటివి మాత్రం బ్యాలెన్స్ చేస్తూ మీరు ఫ్రీక్వెంట్గా వారంలో ఒక 2 to 3 times కన్జ్యూమ్ చేసినా కూడా వెయిట్ గెయిన్ అనేది ఉండదు. అండ్ ఇంకొకటి, కొంతమంది వీక్లీ
వన్స్ అండ్ ట్వైసే తీసుకుంటూ ఉంటారు. మీరు భయపడొద్దండి, ఒక్కసారికే మనం క్యాలరీస్ ఎక్కువ తీసుకొని ఆ రోజు ఏం ఫిజికల్ యాక్టివిటీ చేయకుండా లేజీగా ఉన్నా కూడా మీరేం వెయిట్ గెయిన్ అయిపోరు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వెయిట్ గెయిన్ కావచ్చు, వెయిట్ లాస్ కావచ్చు, ఏదో ఒక రాత్రిలో అయిపోవు అనమాట. ఒక 2-3 వారాలు టైం పడుతూ ఉంటుంది బాడీకి. అంటే రోజు జరిగే ప్రాసెస్ ఏదైనా ఉంటే అప్పుడు అవుతుందన్నమాట. ఏదో ఒక్కసారి 2 సార్లు తీసుకుంటే మాత్రమే అవ్వదు. సో ఈ వీడియో ఫ్రీక్వెంట్గా ఎవరైతే జంక్ ఫుడ్ కావచ్చు, బిర్యానీస్ కావచ్చు, ఇట్లాంటివి తీసుకుంటూ ఉంటారో వాళ్ళు ఫాలో అవుతే బెటర్. మీరు టిప్స్ తప్పకుండా, చిన్న చిన్న టిప్సే తప్పకుండా ఫాలో అవ్వండి. అండ్ వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళందరికీ కూడా నా సైడ్ నుంచి ఆల్ ద బెస్ట్. ఖచ్చితంగా మీరు వెయిట్ లాస్ అవ్వాలి అండ్ మీ ఫిజిక్ చక్కగా ఉండాలి, మీ హెల్త్ చక్కగా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఈ వీడియోని కూడా ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్లో ఇలాంటి బిర్యానీ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. Bye bye.